ఏం పేరన్నా? నా పేరు మల్లేష్. మా జైపూర్ మండల్ మిట్టపల్లి చెన్నూరు కాన్స్టెన్సీ. చెన్నూరు కాన్స్టెన్సీ. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? అని పంటలు మంచిగా పండుతున్నాయా సస్యశ్యామలంగా? అన్న ఈరోజు ఈ కాంగ్రెస్ అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు కానీ చెన్నూరు ప్రజలు కానీ మోసం చేసి దగా చేసి హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు రైతానికి ఎంత కష్టాలు ఉన్నాయంటే, ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్కు ఫోన్ చేస్తే షాపుల నుంచి 100 బస్తాలు తెచ్చిన వేసిన రోజులు. ఈరోజు రైతన్నలు ఇబ్బందులు ఏంటంటే షాపులు లేని ఊరే బస్తాలు యాపులు ఇస్తానంటారు. ఈరోజు రైతులు కొంతమంది చదువుకున్న వాళ్ళకు ఉన్నారు, ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రైతులు అరిగోసపడతారు. దానికి ఉదాహరణ ఈరోజు రైతులకు క్వింటెలకు 500 బోనస్ ఇస్తానని ఇలా దగా చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా రైతుల దగ్గర నుంచి అడ్డుకొనటానికి ఒక 2 నెలలు పట్టింది. ఇలా ఇదే మంచిర్యాల జిల్లాలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఈరోజు బోనస్ కానీ రెండోటి ఇవాళ రైతు బంధు ఇస్తానని ఆ రోజు కేసీఆర్ సార్ 10,000 ఇస్తాను బిచ్చం ఇస్తానన్న ఈ రేవంత్ రెడ్డి ఈరోజు రైతులకు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు తెచ్చుకుందామని రైతులు ఆశపడతారు. అంతేకాకుండా ఇవాళ రైతులే కాదు, 420 హామీలల్లో 6 గ్యారంటీలల్లో మహిళలకు 2500 ఇస్తానని ఎగగొట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు స్కూటీ ఇస్తానన్నారు, విద్యార్థి వృత్తి 4000 ఇస్తానన్నారు, 5 లక్షల భరోసా ఇస్తానన్నారు. ఇస్తానని ఇలా విద్యార్థి నుంచి ఓటేసుకొని మోసం చేసి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లంగా రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ను కేటీఆర్ను హరీశ్ను తిడతాను కదా. ఆ రేవంత్ రెడ్డి నేను అడుగుతున్న ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, అయ్యా మీరు తిట్టుడు కాదు, నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఆ రోజు మహిళలకి ఇస్తానన్న 2500 ఇవ్వు, రైతులకు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఇవ్వు, అవ్వతాతలకి ఇస్తాను 4,000 పింఛని, వికలాంగులకి ఇస్తాను 6,000 పింఛని. ఇంకా అంతేకాకుండా మా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో మా మంత్రి వేకు వెంకటస్వామి గారు ఆ రోజు ఏం చెప్పిందంటే ఎన్నికలకు ముందు 45,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 45,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు, కంపెనీ ఇస్తానన్నారు, కరకట్నం అంటున్నారు. ఇవాళ 31 నెల అవుతుంది. ఈ చేతగాని దద్దమ్మ మంత్రి గారు ఏం చేసిండ్రు? మొన్నటికి మొన్న చెన్నూరు గురుకులాల నుంచి ఒక విద్యార్థులు చనిపోయినరు, ఒక విద్యార్థి మిస్సింగ్ అయినరు, ఎర్ర కారంతో తిన్నారు. ఇంతవరకు రివ్యూ చేసుకోరాదు. మొన్న చెన్నూరు కాన్సి నుంచి ఒక గురుకులాల నుంచి పక్కకున్న ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే దగ్గరికి చెప్పుకున్నారంట. మా మంత్రి ఎంత అద్భుతమైన పాలన. అక్కడి నుంచి ఇక్కడ ఈ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి అలా ఎమ్మెల్యేకి చెప్తారు. అక్కడ గురుకులాల్లో విద్యార్థులకు అన్నాలు పెడతలేవా అని, సరిగా సౌకర్యాలు లేవా అని, ఎర్రకారంతో పెడతాను అని, చదువు లేదని పట్టించుకుంటలేను. ఆ గురుకులాల నుంచే చెన్నూరు నుంచి మంచిర్యాలకు ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా బాధలు ఇట్లున్నాయని విద్యార్థులు చెప్పుకున్నట్ట. అంటే చెన్నూరులో ఉన్న ఎమ్మెల్యే మంత్రి గారి పనితనం ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంటే అంత అద్మానం పాలన. ఇలా అడ్డుకొనిట కానీ విద్యార్థులు పట్టించారు కానీ ప్రజలను పట్టించారు కానీ. అదే బాలక సుమనన్న 1650 కోట్లతోని ఎత్తిపోతల పథకం తీసుకొచ్చిండు. ఇవాళ చెన్నూరుకే కాలం తెచ్చిన కరువు కాదు, ఈ మంత్రి వేకు వెంకటస్వామి తెచ్చిన కరువు. ఎందుకంటే ఇవాళ అదే పనులు బాలక సుమనన్న తీసుకొచ్చిన పనులు స్టార్ట్ చేస్తే అదే బాలక సుమనన్నకి ఎక్కడ పేరు వస్తుందని ఈ మంత్రి ఆ పనులు పక్కా పెట్టిండ్రు. ఇవాళ అదే ఎత్తిపోతల పథకం చెన్నూరు కానీ మంచిర్యాల జిల్లాలో 11 గుంటకి నీళ్ళు వచ్చు. ఇవాళ పనిని పక్కా పెట్టింది బాలక సుమనన్నకు, కేసీఆర్కి పేరు వస్తుంది. అంతేకాకుండా మందమారి దగ్గర ఆయిల్ పామ్ 500 కోట్లతో బాలక సుమనన్న తీసుకొస్తే ఈ మంత్రి పక్కా పెట్టిండ్రు, అది సుమనన్న పేరు వస్తుందని. అంతేకాకుండా అదే చెన్నూరులో కోటపల్లి అటు పోతుంటే పల్లెటూర్లు ఉంటాయి, 6 అయిందంటే బస్సులు పోవు, ఎంతో ఇబ్బంది ఉంటుంది. అది చూసిన బాలక సుమనన్న దాన్ని గుర్తించి చెన్నూరుకి బస్సు డిపో తీసుకొస్తే ఇలా బస్సు డిపోని ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇలా బస్సు డిపోని పట్టించుకున్న నాదులు లేదు, ఇలా చెన్నూరు ప్రజలను పట్టించుకున్న నాదులు లేదు. ఈ మంత్రి వేకు వెంకటస్వామి కుటుంబానికి 30 సంవత్సరాల పొంటి చెన్నూరు ప్రజలు ఓటే కావాలి, అలా పదవులు కావాలి, వేరే రాష్ట్రాలలో కంపెనీ పెట్టాలి తప్ప ఏ రోజు చెన్నూరు ప్రజలు పట్టించుకున్న పాపాన లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే అదే బాలక సుమనన్నకు 2 సంవత్సరాలు కరోనా ఉండే, 1 సంవత్సరం ఎన్నికలకు కూడా బాలక సుమనన్న మిగిలింది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల చెన్నూరులో 100 కోట్లతో అభివృద్ధి చేసిండు. శుద్ధాల వాగు 14 కోట్లతో అభివృద్ధి చేసిండు. తుంతుల వాగ చేసిండు. 22 బ్రిడ్జిలు కట్టిండు. ఇదే మంత్రి నేను అడుగుతున్నా, ఈ 31 నెలలు నువ్వేం బీకినావు, ఏం చేసినావు అని అడుగుతున్నా నేను. నువ్వు ఏ ఊళ్ళో ఎక్కడ వచ్చినావు? ఏ ఊళ్ళో జైపూర్ మండలంలో ఒక్కరికన్నా జాబ్ ఇచ్చినావా? 45,000 ఉద్యోగం ఇస్తాను నీ కార్యకర్తలు అడ్డం నరికిండు.
మేము జాబులు ఇస్తాం గెలిచినా కానీ నువ్వు ఏ ఊళ్ళో ఒక జాబ్ ఇచ్చినావు? అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు కావాలి కదా, ఆయన చేతులు ఉండదు కదా. మంత్రి గారు ఒక స్కూల్ 17 పిల్లలు చదువుకునే పిల్లలు పక్కకు వచ్చి ఎమ్మెల్యేతో చెప్పిందంటే ఆయన పనితనం ఎంత ఉండో చూడు. వాళ్ళు ఏ రోజు చెన్నూరు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అయ్యా 4 సార్లు ఎంపీ చేసిండు, వాళ్ళ అన్న ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, వాళ్ళ కొడుకు ఈరోజు ఎంపీ, ఈయన ఈరోజు ఎమ్మెల్యే మంత్రి, ఇంతకుముందు ఎంపీ చేసిండు. ఏ రోజు ఒక బ్రిడ్జి కట్టిన లేదు, ఏ రోజు 100 రూపాయల పని చేసిన లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టింది. ఇప్పుడు నేను నిధులన్నీ కూడా వాళ్ళకి అప్పులు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోతుందని రేవంత్ రెడ్డి అంటుండు. మరి మీకు ఈ పనులన్నీ ఎట్టయితే? ఈరోజు కేసీఆర్ సార్ అప్పులు చేసిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిండట. ఇవాళ కలెక్టర్ ఆఫీసు ఆదిలాబాద్, ఇవాళ కలెక్టర్ ఆఫీసు మేము 200 కిలోమీటర్లు పోయేది ఇవాళ మంచిర్యాల రాయింది. ఇవాళ గురుకులాలు అయినాయి, మండలాలు అయినాయి, గ్రామాలు అయినాయి, పోలీస్ స్టేషన్లు అయినాయి, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా. ఒక గుంటుండి ఒక రైతు చచ్చిపోతే వారం రోజులలో రైతు బీమా 5 లక్షలు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ₹1,00,000. ఇదే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ రోజే పెళ్లి చేసుకోకుండా మేము రాగానే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్నారు. మరి ఏమైంది తులం బంగారం? ఆ ఉన్న 1,00,000 ఇచ్చడానికే పోరో పుట్టినాక పాప పుట్టినాక ఇస్తారు. అదే ఆ రోజు పెళ్లికో 10 రోజులు 15 రోజులు అటు ఇటు ఇచ్చిండు. అంటే అప్పులు చేసి కేసీఆర్ సార్ ఆ రోజు సర్వం చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి 3,81,000 అప్పులు చేసిండంటే ఏం చేసిండు? ఎక్కడ ప్రాజెక్టు కట్టిండు? ఎక్కడ గుంటకు నీళ్ళు ఇస్తాడు? అదే కేసీఆర్ సారు ఇవాళ రైతులకు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఈ 54 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క రైతు పంట పండియాలంటే, ఒక్క ఎకరం పండిపియాలంటే బోరు లేక నీళ్లు లేక ఎంత ఇబ్బంది అయ్యేదో ఈరోజు ఇంటికాడ ఉండి కట్టుకేస్తా అంటే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. నేను చెప్తాను కదా, నాకు 2 పిల్లలు 3 పిల్లలు, నేను మా పిల్లలు పట్టుకొని నేను బయట మా భార్య బయట వండుకొని ఊపుకుంటుండేది. అంటే కరెంటు లేక కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నడి ఇంటుండి కట్టుకేసుకునే కరెంటు తెచ్చిండు, 24 గంటలు తెచ్చిండు. రైతుకు 1 గంట కరెంటు ఉండకపోవు. తెల్లని దాకా కొత్త పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయి పెళ్ళాన్ని నిలిచిపెట్టి పోయి పొలం కాడ వండుకున్న రోజులు ఉండే. కానీ ఈ రోజు ఎట్లుండే? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు ఇంటికాడు ఉండి రిమోట్తోని కరెంటు తెచ్చిండు. కానీ ఈరోజు నువ్వు ఏ ఊరికన్నా పో, ఏ వాడకన్నా పో, ఏ పల్లెకు పట్టణం పో, కరెంటు టైంకి ఉంటలేదు. రైతులు ఎంత ఇబ్బంది పడతానంటే కరెంటు లేక ఎంతో ఇబ్బంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే దద్దుమన ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏమంటారో నేను ఒక బీఆర్ఎస్ కారు, నువ్వే ప్రజలను అడుగు. మళ్ళీ కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, మార్పు కావాలి. అప్పుడు మార్పు కావాలని కాంగ్రెస్ ఎట్లా రావాలని ఇలా మళ్ళీ మార్పు కావాలి, కేసీఆర్ రావాలి. ఖచ్చితంగా నేను చెప్తాను. ఈ రేవంత్ రెడ్డి మొన్న చెప్తాడు, మేము 117 సీట్లకు వెళ్తాము, లేకుంటే 100 సీట్లకు వెళ్తాం అని చెప్తాను. నేను చెప్తాను, ఒక బీఆర్ఎస్ కార్యకర్త, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రేవంత్ రెడ్డి కానీ మా మంత్రి వేకి వెంకటస్వామి గారిని మీరు అసెంబ్లీ రద్దు చేసి పోటీకి రండి. మీరు 17 సీట్లు దాటితే మా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పోటీ చేయదు. ఇక్కడ మంత్రి వేకు వెంకటస్వామి గారిని అడుగుతాను, అయ్యా మంత్రి గారు, మేము అభివృద్ధి చేసినాము, మేము బీఆర్ఎస్ అప్పు చేసిండ్రు, మేము ఇంత అభివృద్ధి చెప్తాను కదా, నువ్వు చెన్నూరులో పోటీ చేయి, మళ్ళీ రాజీనామా చేసి పోటీ చేయి, నువ్వే గెలిచినావు అనుకో, మా బాలకృష్ణతో 10 సంవత్సరాలకి నీకు పోటీ చేయరు. ఇక్కడ పోటీలు నీకు దమ్ముందా చెప్పు, నీకుందా? మంత్రి గారికి ఉందా, లేకుంటే ముఖ్యమంత్రి గారికి ఉందా? మీకు శాత కాకుంటే మా బీఆర్ఎస్ నుంచి పోయిన 10 మందితో రాజీనామా చేయండి. మీకు దమ్ముంటే వాళ్ళతో కల్పించుకునే మీకు దమ్ముందా? ఇలా రైతులు మిమ్మల్ని చెప్పులతో కొడతారు, ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు, యువత చెప్పులతో కొడతారు. ఎందుకంటే మీరు యువతను మోసం చేసారు, రైతులు మోసం చేసారు, ప్రజల్ని మోసం చేసారు. గంతపూడి ఎందుకు మీ కార్యకర్తని, కాంగ్రెస్ కార్యకర్తని మీరు మోసం చేశారు. ఎందుకంటే ఇవాళ ఎంపీటీసీ పోటీ చేయడానికి, ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి భయపడతాను. ఎందుకంటే గెలవమని. అంటే నీ కాంగ్రెస్ కార్యకర్తలను కూడా 10 సంవత్సరాలు కష్టపడే కార్యకర్తలు కూడా మోసం చేసిండు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత అద్మానం. ఖచ్చితంగా నేను చెప్తాను, ఇవాళ డేటు రాసి పెట్టుకో, టైం రాసి పెట్టుకో బిడ్డ. ఈ రేవంత్ రెడ్డికి మంత్రి వేకు చెన్నూరులో గెలుచుడు కాదు, డిపాజిట్ రాదు. రేవంత్ రెడ్డికి 10 సీట్లు దాటితే నువ్వు గొప్ప. ఎందుకంటే నువ్వు కూడా కొడంగల్ నువ్వు గెలితే గొప్ప. ఎందుకంటే ప్రజలు అనేది మనం కాదు. నువ్వు రేవంత్ రెడ్డి సర్వే చేసుకొని ఇంటెలిజెన్స్ ఉన్నది కదా, ఏ రైతుని అడుగు, ఏ కార్మికుని అడుగు. ఇలా సింగరేణి కార్మికులు ఇవాళ కుంభకోణాలు సింగరేణి మీద అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వారసత్వం జాబులు ఇచ్చిండు, ఇంట్లో పట్టాలు ఇచ్చిండు. ఆ రోజు 50,000 పెట్టే ఇల్లుకి ఇవాళ 10 లక్షలు అయింది. అంటే ఇవాళ ఆ రోజు కాంగ్రెస్నో లేకుంటే ఎవరినో పెట్టి ఎవరినో చూసి ఓటు వేయలేదు. ఆ రోజు 10 సంవత్సరాల పంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. చూద్దాం ఒకసారి అలా 420 హామీలు, 6 గ్యారంటీలు, అలా మాయ మాటలు, ఆ మాటలను నమ్మి ఆ రోజు ప్రజలు ఓటేసింది. ఇవాళ అదే ప్రజలు
మీరు కాంగ్రెస్ వాళ్ళు ఓటాన్ని పల్లెటూరు పొంటో లేకుంటే విలేజ్ ఓటర్ దగ్గరికి వస్తే మీ లాగులు బలగదాకా ప్రజలు కొడతారు. ఖచ్చితంగా మీ లాగులు బలగదాకా ప్రజలు కొడతారు. ఎందుకంటే ఇలా మహిళలకు 25 మంది ఇస్తారని మోసం చేసిండ్రు. ఆ రోజు ఎవడెవడు ఏ సన్నాసి చెప్పిండో ఇలా సన్నాసులు ప్రజలు ఎప్పుడు వస్తే తందామని చూస్తాను. ఇలా రైతు అన్నారు, అరే నమ్మిచ్చి 2 లక్షలు ఇస్తానని, రైతు బంధు ఇస్తానని, వాళ్ళకి అన్ని హామీలు ఇస్తానని ఈరోజు రైతులను ఎవరు మోసం చేసిండ్రో ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ కార్యకర్త ఎవడు ఆ ప్రజల దగ్గర కోట దగ్గర పోతే ఆ ఈపులు పలగదాకా కొట్టడానికి రెడీగా ఉంటారు.